Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Friday. ఆ లక్ష్మీదేవిని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. ధనాలను కురిపించే మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మీదేవిని దండం పెట్టుకుంటే మీకు అంతా మంచి కార్యాలు జరుగుతాయి. అండ్ వన్ మోర్ థింగ్, మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ ద ఎగ్జామ్స్ ఆర్ వెరీ గుడ్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? లైఫ్ ఈజ్ కాంప్లికేట్. చాలామంది జీవితాన్ని కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకో అర్థం కాదు. లైఫ్ సాదా సీదాగా ట్రావెల్ చేస్తే డిఫెన్స్ ఆడుతూ అవసరమైనప్పుడు ఫోర్స్ సిక్సర్స్ కొట్టడం అనేది లైఫ్లో చేయాలి. చెస్లో లాగా ఫస్ట్ ఓపెనింగ్ క్లియర్గా ఆడుకుంటూ కావలసినటువంటి ఎప్పుడైతే వాడు అటాక్ చేశాడో విజృంభించాలి. అలా కాకుండా లైఫ్లో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే మనం చక్క తెలుగులో మనం అర్థం చేసుకోవాలి అంటే విషయం, లైఫ్లో అనవసరంగా ఆలోచనలు, అవతల వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, సో అనవసరంగా వేరే వాళ్ళ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే ఆనందం, వాడి గురించి వాడు ఆలోచించాలి. ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి, కష్టపడితే రిజల్ట్ వస్తుంది, దానికోసం ప్రయత్నం చేయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ప్రయత్నం చేయి. ఏదైనా ఏ విషయమైనా తీసుకోండి, ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో లైఫ్ ఆధారం. 1 ఫెయిల్ అయినంత మాత్రాన బాధపడకూడదు. 2వది ప్రయత్నం చేయాలి. 2వది ఫెయిల్ అయితే 3వది ఫెయిల్ అయితే 4వది, 5వ దాంట్లో అయినా నువ్వు సక్సెస్ అవుతావు. సో అలా చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ నీకున్నటువంటి ఫైనాన్షియల్ లెవెల్ ఇచ్చి గ్రో అవ్వాలి. స్టడీస్లో అయినా నేను క్లవర్గా 1 డేలో కాలేరు. స్టెప్ బై స్టెప్ బేసిక్స్ నేర్చుకుంటూ లెర్న్ ఫ్రమ్ ద థింగ్స్ నేర్చుకుంటే అవతల వాళ్ళ కంటే మనం కూడా టాపర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. సో ఇన్ ఎనీ, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఎనీ పబ్లిక్, జనరల్ పబ్లిక్ కానీ, ప్రతి ఫీల్డ్లోని, సినిమా ఫీల్డ్ కానీ, పాలిటిక్స్ కానీ, విచ్ ఎవర్ ద ఫీల్డ్, ఎందులో కూడా మనం రాణించాలంటే వీ షుడ్ హ్యావ్ దట్ స్లో స్టెప్ ఆఫ్ అండ్ స్లో అండ్ స్టడీ విజ్ ద రేస్. అలా చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇది కన్సిస్టెన్సీ. ఈ విధంగా లేకుండా కాంప్లికేట్ అనవసరమైన అప్పులు చేసి లైఫ్లో అసలు మనం ఉంటున్న ప్లేస్లోనే ఉండలేని పరిస్థితుల్లో తయారయ్యి అనవసరమైన విషయాల మీద ఫోకస్ చేసి బెట్టింగ్స్ కాసి తర్వాత లేనిపోని అంటే ఊహలకు అపోహలకు పోయి, అది కరెక్ట్గా ఉండాలి స్ట్రాటజీ. దానిలో ఒక ఏదైనా బెట్టింగ్లుగా ఏదైనా చేయాలనుకుంటే కొంత అమౌంట్ ఆఫ్ లిమిట్ పెట్టాలి. షేర్స్లో పెట్టాలను నేను ₹1,00,000 వరకు ఇన్వెస్ట్ చేస్తాను. దాని మోర్ దాన్ దట్ డిసిప్లిన్ ఉండాలి. నేను సిగరెట్ తాగుతాను 3 తర్వాత నేను ఐ కెన్ క్లోజ్ దాట్. ఒకవేళ డ్రింక్ తాగేవాళ్ళు ఒక 2 బీరు సీసాలు ఒక్కసారి ఎంజాయ్ చేసి క్లోజ్ చేయండి. ఇంకా మళ్ళీ ఉండకూడదు. దట్స్ ఇట్. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ డిసిప్లైన్. వెరెవర్ యూ హ్యావ్ సెల్ఫ్ డిసిప్లైన్ దెన్ ఓన్లీ విల్ బి ద సక్సెస్ ఇన్ లైఫ్. అదర్వైజ్ ఆ సెల్ఫ్ డిసిప్లైన్ లేకపోతే నీ లైఫ్లో ఎప్పటికీ సక్సెస్ రాదు. కాబట్టి వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఈజ్, మీ మీద మీకు కాన్ఫిడెన్స్, మీ మీద మీకు సుస్థిరత, అద్భుతమైనటువంటి ప్రణాళికాబద్ధంగా కనుక ప్రయత్నం చేసినట్టయితే నీకు డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. అంతేగాని లైఫ్ని కాంప్లికేట్ చేసుకుంటూ సూసైడ్స్ చేసుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే బికాస్ వాళ్ళకి తెలియట్లేదు ఎట్లా మూవ్ అవ్వాలో తెలియదు. లైఫ్ అంతా కష్టంగా ఉంటుంది. ఏంటి నేను చదివినట్టుగా ఇన్స్పిరేషన్లో అట్లా ఉంటుంది, బట్ ప్రాక్టికల్గా వచ్చే డిఫరెంట్గా ఉంటుంది. మరి ప్రాక్టికల్లో నువ్వు సక్సెస్ అయినప్పుడే లైఫ్ సక్సెస్ అయినట్టు, థియరిటికల్ కాదు. సో అలా ప్రయత్నం చేస్తూ పోతూ ఉండాలి. అప్పుడే మీకే తెలుస్తుంది ప్రయత్నం వల్ల ఎంత రిజల్ట్ వస్తుందో. సో ఆ రోజు సబ్జెక్టు మాట్లాడకుండా సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసేవాడికి, ఫోకస్ చేయని వాడికి డిఫరెన్స్ చూసుకోండి. స్టూడెంట్స్ ఆ రోజు కష్టపడితే పంతుళ్ళు తిట్టారు, సార్లను కొట్టారు అనే పిచ్చి ఆలోచనలు పక్కకు పెట్టి నువ్వు కనుక చదువు మీద ఫోకస్ చేసి ఆ సబ్జెక్ట్ మీద కనుక కరెక్ట్గా కేంద్రీకృతం అయితే డెఫినెట్గా నీకు దాంట్లో LAQs కానీ SAQs కానీ, ఏది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చెప్తున్నాను, నాట్ ఓన్లీ ఇంటర్మీడియట్, 10th క్లాస్, అదేదో 9th క్లాస్, ఎవరైనా సరే ఆ రోజు అవన్నీ పక్కకు పెట్టి అమ్మ వాళ్ళు తిట్టారా, నాన్న వాళ్ళు తిట్టారని కాకుండా నువ్వు చదువు మీద ఫోకస్ చేస్తే నీకు ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ పెట్టట్లా. ఒకవేళ రెస్పాన్సిబిలిటీ పెట్టిన వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. అంటే పక్కన చిన్న పనులు చేసి కాలేజీలో నిద్రపోతూ అవన్నీ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ పాస్ అవుతున్న స్టూడెంట్స్ కూడా నేను చెప్తున్నా, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ రోజు స్టడీ ఎవరు ఉందంటే ఫోకస్ చేసి నీ సబ్జెక్ట్ కనుక ఫినిష్ చేసుకోగలిగితే నీకు ఎంత బాగుంటుంది, రిజల్ట్ ఎంత బాగా వస్తుంది. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఇంతకుముందు కంటే బెటర్మెంట్ ఉంటుంది నువ్వు ప్రయత్నం చేయడం. అసలేం ప్రయత్నం చేయడానికంటే ప్రయత్నం చేసింది చాలా యూస్ఫుల్ అవుతుంది. అయితే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ అవుతుంది. మీరు లైఫ్ని కాంప్లికేట్ చేసుకోండి. వన్స్ కాంప్లికేట్ చేశారంటే మీరు ట్రబుల్స్లో పడినట్టే. బాయ్, యువర్ శేష్.